ప్రైజ్లా ఇది నా వాగ్దానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు ఈ దినమున అంటే, మనలను ఎప్పుడు కూడా విడవకుండా ఎడబాయకుండా మన జీవితంలో ఆయన యొక్క కృప చేత నడిపిస్తాను అని ఈ దినమున దేవుడు వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన విడిచే దేవుడు కాదు, మనల్ని కాచి కాపాడి భద్రపరిచే దేవుడు. అందుకనే దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు, మీరు ఏమాత్రం కూడా భయపడద్దు, బాధపడద్దు, నిన్ను విడవను, ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను, నీకు నీడగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నా శైలము, నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. మా ప్రభువా యెహోవా, నా నిరీక్షణ ఆస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేసేదను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నారు దేవుడు అంటే, తల్లి గర్భవాసము మొదలుకొని మనకి తుది శ్వాస విడిచి వరకు మనలను కాచి కాపాడి భద్రపరిచి దేవుడను నేను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అందుకనే మనము ఎల్లప్పుడూ కూడా ఆయనే మనకి దుర్గముగా, శైలముగా, ఆయన నిరీక్షణాస్పదముగా మనకి ఆయన ఉన్నారు అని ఎల్లప్పుడూ కూడా మనము ఆయనకి స్తుతించాలి, గణపరచాలి. మన యొక్క ఇబ్బందులు, బాధలు, కష్టములను బట్టి మనము ఎల్లప్పుడూ కూడా త్రొట్టిల్లకోకుండా మనము నిరీక్షణ గలవారమై, దేవుడు మనలను విడనాడు వాడు కాదు, ఎన్నడూ కూడా ఎడబాయడు అని నిరీక్షణ కలిగి ఆయన వైపు చూచినప్పుడు ఆయన మనకి ఆశ్రయదుర్గముగా ఉండి మనలను ఖచ్చితంగా దేవుడు ప్రతి అవసరత తీర్చి మనలను నడిపిస్తారు. అదే దేవుడు ఈ దినమున తెలియపరుస్తూ ఉన్నారు. మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా దేవుడు ఎలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నాము అంటే ఆశ్రయదుర్గము. మనలను తల్లి గర్భంలోని మనల్ని రూపొందించి అనేక విషయాలలో మనకి తోడుగా ఉండి నడిపించే దేవుడిని మనము ఆశ్రయిస్తూ ఉన్నాము. ఉదయ కాలమున ఆయన పాదాలు పట్టుకుంటున్నాము. అందుకనే దేవుడు ఈ దినమున మనల్ని బలపరుస్తూ ఆయన యొక్క కృపని మనకి అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క దీవెన, ప్రతి ఒక్క ఫలములను మీకు అనుగ్రహించి ప్రతి విషయంలో మీకు దీవించునుగాక ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. యేసయ్యా, నాయన గొప్ప దేవుడివి నా ప్రభువా, మాకు నాయన ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు నాయన, మా ఆశ్రయ దుర్గముగా, మాకు కేడముగా, మాకు దుర్గముగా అన్ని విషయాలలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదే మన పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా కొరకు ప్రార్థించమన్న వారిని మీ యొక్క కృపలో భద్రపరచండి. వారి బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యంలో, వారి యొక్క పనులు, వారి ఉద్యోగములు నాయన, ఇంకా ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటిని అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి నా ప్రభువా. నాయన, ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా భద్రపరచండి నాయన నా ప్రభువా. కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా భద్రపరచండి నా ప్రభువా. హాస్పిటల్లో ఉన్న బిడ్డల్ని
తొందరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి నా ప్రభా. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి, బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. జాబ్స్ లేని వారి జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరు తోడై ఉండండి, జ్ఞానం ఇవ్వండి. పోలీస్ వారిని, శానిటరీ వారిని, డాక్టర్స్ని మీరే భద్రపరచండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ఏ బిడ్డ ఏ అవసరత ఉన్నదో వారికి నా ప్రభా మీరే తోడై ఉండండి నాయన. మీరు సెలవిచ్చారు కదా, ఎన్నడూ కూడా విడనాడును ఎడబాయను అంటూ ఉన్నారు నా ప్రభా. ఏ బిడ్డ అయితే ఏ అవసరత కోసమో మీకు మొరపెడుతూ ఉదయ కాలమున నా ప్రభా ఈ వీడియో చూస్తూ అడుగుచున్నారో వారికి సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య, సహాయం చేసే దేవుడివి, గొప్ప దేవుడు అని నా ప్రభా మీ పాదాలు పట్టుకుంటున్నాను నాయన. ఉదయ కాలమున సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య నాయన, ఈ వీడియో చూస్తుండగా నా ప్రభా అందరినీ ఆశీర్వదిస్తా అన్నారు, దీవిస్తానంటున్నారు. సహాయం చేసి నడిపించి మనం కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.